ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనము మనము చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రుల ఎదుట నిలువలేక తమ శత్రుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అన్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువతో మాట్లాడుతూ సంగతి జ్ఞాపకం చేశాడు. ఏమిటి ఆ సంగతి అంటే, ఇశ్రాయేలీలు శాపగ్రస్తులైనారు. ఇశ్రాయేలీలు శాపగ్రస్తులైనారు. ఎలా శాపగ్రస్తులైనారు వాళ్ళు? ఎలా శాపగ్రస్తులైన వాళ్ళంటే ఒకటే, ఏమి లేదు. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. ఏమిటి శపితమైంది అంటే, యెరికో సొమ్ము ఆశించడం. అవునా? యెరికో సొమ్ము ఆశించడం. దేవుడు ఏమన్నాడంటే, దానిలోని పూచిక పుల్ల కూడా ఎవరు తీసుకోవద్దు అన్నాడు. ఆశించవద్దు అన్నాడు. దాన్ని ముట్టవద్దు అన్నాడు. కానీ ఆకాను అనే ఒక వ్యక్తి దానిలోని బంగారమును, అవునా, వెండిని, వస్త్రాలను తీసుకున్నాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. తన గుడారపు మధ్యలో దాన్ని బూడ్చిపెట్టినట్టుగా వాక్యం చెబుతుంది. దేవుడు యెరికో మీద విజయం ఇచ్చినాడు. అవునా? యెరికో మీద విజయం ఇచ్చాడు. ఆ తర్వాత ఒక చిన్న పట్టణం, హాయి అనే ఒక పట్టణం, దాన్ని కూడా నాశనము చేయడానికి దేవుడే తెలియజేశాడు. ఇక్కడ ఒక మాట మనం గుర్తుంచుకుందాం. హాయి అనే ఈ పట్టణాన్ని వేగు చూడడానికి యెహోషువ వేగుల వారిని పంపించినాడు. మనకు 2వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది కదా. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేన్ దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళిరి అన్నమాట కనిపిస్తుంది. మీరు వెళ్ళండి, వేగు చూడండి అని చెప్పినాడు. వారిని పంపారు, వారు వెళ్ళారు. వచనం 3లో రాయబడిన మాట, ఆయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి ఆయన్ని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా వారు కొద్ది మందికే ఉన్నారు కదా అనిరి అన్నమాట కనిపిస్తుంది. వినండి బాగా. అనేటువంటి ఈ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? దానికంటే ముందు వెళ్ళాలి, పరిశీలన చేయాలా. ఎంతమంది ఉన్నారు, ఎంత జనాభా ఉన్నారు, ఎంతమంది పోతే ఆ పట్టణం జయించవచ్చు అనేది ముందే చూసేవాళ్ళు అన్నమాట. అలా వెళ్ళారు, చూసిన తర్వాత పట్టణం చిన్నదే, అందులో కొద్ది మంది మాత్రమే
ఉన్నారు. కాబట్టి ఇంతమంది ఎందుకు వెళ్ళాలా యుద్ధం చేయడానికి? మనలో కేవలం ఒక 2-3 వేల మంది వెళ్తే చాలు. ఆయి పట్టణం మనం పట్టుకోవచ్చు, దాన్ని నిర్మూలన చేయవచ్చు, దాన్ని కాల్చివేయవచ్చు అని వెళ్ళిన వారు వచ్చి యెహోషువకు చెప్పారు. మంచిదే అని 4వ వచనంలో రాయబడింది కదా. కాబట్టి జనంలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి అన్నమాట. అంత పెద్ద యెరికో పట్టణాన్ని కూల్చారు. అవునా? యెరికో గోడలు కూల్చబడ్డాయి, యుద్ధము చేయలేదు. మరి జేసీబీ పెట్టి తనను తొలగించలేదు. కేవలము వారు తిరిగి దేవుని స్తుతించడం వలనే గోడలు కూలిపోయాయి. అందరు నిర్మూలన చేసినారు. అంత పెద్ద పట్టణం నిర్మూలన చేశారు కానీ ఆయి జనుల మీద వీళ్ళు వెనక్కి తిరిగారు అనే మాట కనిపిస్తుంది. ఎంత ఘోరమో చూడండి. వారు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఎదురు నిలవాల్సిన వాళ్ళు, అవునా, ఎదురు వెళ్ళి శత్రువులను హతం చేయాల్సిన వాళ్ళు వెనక్కి తిరిగినారు. వెనక్కి తిరగడం అంటే తగ్గడమే కదా, వారికి ఈపు ఇయడమే కదా. అవునా? శత్రువుకు ఏమాత్రము ఈపు చూపించకూడదు. అలా చూపిస్తే కనుక ఇక నువ్వు చస్తావు అంతే. అవునా? వీళ్ళు ఎన్ని తిరిగారంట. అప్పుడు ఏమైంది పరిస్థితి అంటే చూడండి, 5వ వచనం చెప్తున్న మాట. అప్పుడు వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి అన్నమాట ఉంది. ఎప్పుడైతే వీపిచ్చారో, ఎప్పుడైతే వెనుదిరిగినారో వారు ఇశ్రాయేలులో నుంచి దాదాపుగా 36 మంది మనుషులను హతము చేశారు. మరియు తమ గవిని యొద్ద నుండి శెబారీం వరకు వారిని తరిమి మెరాదులో వారిని హతము చేశారు. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను అనే మాట. ఈ మరణ వార్త వినగానే జనుల గుండెలు కరిగి నీరైపోయెను. ఎందుకు ఇంత ఘోరం, ఏమిటి పరిస్థితి అనేది మనం ఆలోచన చేద్దాం. వచనం 6. యెహోషువ తన బట్టలు చించుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనొచ్చు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించుతివి? మేము యోర్దాను అద్దరిన నివసించుట మేలు. అవునా? ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలులు తమ శత్రుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు యెహోషువ. తన బట్టలు దించుకున్నాడు. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా సాయంకాలం వరకు యెహోవా సన్నిధుల మందసం ఎదుట నేల ముఖములు మోపారు. తలల మీద బుగ్గి పోసుకున్నారు, బూడిద పోసుకున్నారు. ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ. అయ్యో ప్రభువా యెహోవా, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు, అవునా, మమ్ము నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించినావు? ఎందుకు దాటించినావు? ఎందుకు నడిపించినావు? మేము యోర్దాను అద్దరిని నివసించటం మేలు కదా. అవునా? మేము యోర్దాను అద్దరిని నివసించటం మేలు కదా. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పాలా? వాళ్ళు ప్రశ్నిస్తే నేనేం చెప్పాలా? వారు మాట్లాడితే నేనేం చెప్పాలా?
యెహోషువ దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలుపెట్టాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వచనము 9 రాయబడిన మాట ఏమిటంటే, కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చెప్పు, నీవేమి చేయదు అని ప్రార్థించాడు. నీవేం చేయదు, మమ్మల్ని అందరిని చుట్టుకొని అవునా చంపేస్తే, మా పేరు ఈ భూమి మీద లేకుండా చేస్తే నీ ఘనమైన నామమునకు కదా ఏముంది, ఇంకా నువ్వు ఘనమైన వాడవు కదా, పరాక్రమశాలివి కదా, బాహుబలము చేతనే కదా ఐగుప్తు నుంచి వీళ్ళని విడిపించినావు, తోడుకొచ్చినావు అని ప్రార్థించినాడంట. ప్రార్థించున్నాడు. జవాబు చూడండి, వచనం 10లో రాయబడిన మాట, యెహోవా యెహోషువతో ఇట్లా అన్నాడు, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందు, లేయ్ యెహోషువ లేయ్, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు అంటే క్రింద పడ్డాడు, మందసం ఎదుట పడిపోయినాడు యెహోషువ, ప్రభు పాదాల చెంత పడిపోయాడు యెహోషువ. నీవేళ మోపుకొందువు, ఇశ్రాయేలీయులు 11వ వచనంలో ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు అన్నాడు. నీవిక్కడ నీ ముఖము నేల మోపుటేలా? యెహోషువ, ఇశ్రాయేలు పాపం చేశారయ్యా అన్నాడు. వారు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. ఒకటి పాపం చేశారు, రెండవది నిబంధన మీరినారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు అన్నాడు. ఒకటి పాపం చేశారు, రెండవది నిబంధనను మీరినారు, మూడవది శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారయ్యా. ఇన్ని జరుగుతున్నాయి, కానీ ఏమి ఎరగనట్టుగా ఉన్నారు, ఏమి తెలియనట్టుగా ఉన్నారు. అందుకే అపజయం, అందుకే ఓటమి, అందుకే మరణం. నీవేలా ఇక్కడ నేల ముఖం మోపి ఉన్నావు, లే. ఇశ్రాయేలు పాపం చేశారు, నా ఆజ్ఞను మీరినారు, నా మాట వినలేదు, వాళ్ళు దొంగిలారు, బొంకినారు, దాచుకున్నారు. వినండి, దాచుకున్నది ఏదో ఒక సందర్భంలో బయటపడాల్సిందే కదా. దాచబడింది ఖచ్చితంగా బయటపడచ్చు. ఒకవేళ మనుషులు బయటేయకపోయినా కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా బయటేస్తాడు. అదేదైనా కావచ్చు, అది పాపం కావచ్చు, అదేదైనా కావచ్చు, దేవుడు బట్ట బయలు చేస్తాడు. దేవుని కన్నులకు మరుగు, లేదా దేవుని కన్నులను మనం మరుగు చేయగలుగుతామా? దేవుడు చూడకుండా మనము దాయగలుగుతామా? దాక్కోగలుగుతామా? దేవుడు అందరిని చూస్తున్నాడు, దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. చూచుచున్న దేవుడు ఆయన, అవునా? ఆగరు ఆ పేరు పెట్టిన దేవునికి, నువ్వు చూచుచున్న దేవుడవయ్యా. ఆయన చూసేవాడు. దేవా నా వైపు చూడు అంటే ఆయన చూసేవాడు. వచనం 12లో రాయబడిన మాట, కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట
వెనుకకు తిరిగిరి అనే మాట రాయబడింది. వెనుకకు తిరిగిరి. ఎందుకు? వాళ్ళు శాపగ్రస్తులు అయినారు, అందుకే వెనక్కి తిరిగినారు. వెనక్కి తిరిగారు. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారి నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అన్నాడు. మీరు వారి నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నిర్మూలన చేయకపోతే దేవుడు తోడై ఉండడంట. వారి నిర్మూలన చేయాల ముందు. వారి నిర్మూలన చేస్తే తప్ప మీకు విజయము ఉండదు. మీరు ఎప్పటికి కూడా ఓడిపోవాల్సిందే, శత్రువుల ఎదుట ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే అని దేవుడు తెలియజేశాడు. వచనం 13 రాయబడిన మాట ఏమిటి? నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు, మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. అంతే. దాన్ని నిర్మూలన చేసి తప్ప మీరు గెలుస్తారు, లేకపోతే మీరు గెలవలేరు, నిలవలేరు కూడా అసలు అని దేవుడు కరాఖండితంగా ఆజ్ఞాపించినట్టుగా దేవుని వాక్యము చెబుతూ ఉంది. ముందు నువ్వు లేచి జనులను పరిశుద్ధపరచు అన్నాడు, వారిని పవిత్రపరచు అన్నాడు. తర్వాత మీ మధ్యనున్న శాపగ్రస్తమైన ఒకటి కలదు, దాన్ని నిర్మూలన చేయమని చెప్పినట్టుగా దేవుని వాక్యము చెబుతుంది. ఇంతకు ఆశించి తీసుకుయింది ఎవరు? ఒకరా, అందరా అంటే అందరు కాదు, కేవలము ఒకే ఒక్కడు. అతని పేరు ఆకాను అని రాయబడింది. ఆకాను తీసుకున్న దాన్ని బట్టి ఒక్కడు చేసిన పాపము ఇశ్రాయేలు అందరూ చుట్టుకోయింది. అవునా? చేసింది ఒక్కడే కానీ 36 మంది సైనికులు హతులైపోయినారు. ఆ యుద్ధంలో తాను ఉంటే బాగుండు. అవునా? ఆ యుద్ధంలో ఆకాను పోయితే బాగుండు. ఆకాను పోయినట్లు లేదు. ఒకవేళ పోయినా కానీ తప్పించుకొచ్చినాడేమో తెలియదు. వినండి, దేవుడు చెప్పాడు సంగతి. అందరినీ పరిశుద్ధపరిచాడు యెహోషువ, అన్ని గోత్రాలు రప్పించినాడు. అప్పుడు ఎవరు పట్టబడ్డాడు చూడండి. ఎవరు పట్టబడినారో వాక్యం చెబుతుంది. 16వ వచనంలో ఇలా రాయబడింది. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. యూదా వంశమును దగ్గరికి రప్పించినప్పుడు జరాహీయుల వంశము పట్టబడెను. జరాహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గర రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రములోని జరాహు ముని మనమడును జబ్ది మనమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రము 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో, నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసిందంతయు ఒప్పుకొనేను అనే మాట. చేసిందంతా కూడా ఒప్పుకున్నాడు.
ఎవరు తాను? ఆకాను. వారి యొక్క గోత్రములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరు ఆయన తీశాడు. అవునా? ఆకాను పాపం చేశాడు, ముందు చూచాడు. అవునా? దోపుడు సొమ్ములు ఒక మంచి సినారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగా ఒక బంగారు కమ్మిని నేను చూచి, రెండవది ఆశించి. ఒకటి చూడడం, రెండవది ఆశించటం, మూడవది తీసుకొనుట. ముందు సూపు. అవునా? ముందు సూపు. సూపు వల్ల ఏమొస్తుంది? ఆశ. ఆశ వస్తుంది. ఆశ దాచిపెట్టుకుంటుంది. అవునా? అతిక్రమం దాచిపెట్టకుము అన్నమాట. కాబట్టి చూచాడు, ఆశించాడు, తీసుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఒప్పుకున్నాడు. గాని ఫలితం ఏముంది? తన వలన 36 మంది సైనికులు చనిపోయారు. ఇస్రా లేదా వారు మేము గెలిచినామని వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు. వీరికి అపజయము, వారికి విజయం జరిగింది. కారణం ఏమిటంటే ఒక్కని వల్ల మాత్రమే. ఒక్కడే పాపం చేశాడు, కానీ అందరూ దాంట్లో పాలు భాగస్తులైనారు. అందుకని అతడు పాపక్షమాపణ పొందినప్పటికీ, అతడు ఒప్పుకున్నప్పటికీ అతనికి మరణశిక్ష పడింది. ఎందుకంటే ఇప్పుడు విడిచిపెట్టినామనుకో రేపు పొద్దున మరొకడు దాన్ని చేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటి వాడు బతకాల్సిన అవసరం లేదు. అందుకే వాక్యం చెబుతున్న మాట చూడండి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 25వ వచనం చదువుకుందాం. 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేలా మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి అనే మాట రాయబడింది. నీవేలా మమ్మును బాధ పెట్టించివి. ఒక్కడి తెచ్చినాడా? కాదు. డేరా లేదా ఇలా రాయబడింది వచ్చిన 24లో. తరువాత యెహోషువ ఇశ్రాయేలందరూ జరాహు కుమారుడైన ఆకానును, వెండిని, పై వస్త్రమును, బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందాను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చింది. సమస్తము కూడా అంతా ఏమి ఉండకుండా వెండి, పై వస్త్రము, బంగారు, అవునా, ఆకాను కుమారులు, కుమార్తెలు, భార్య, గాడిద, మందలు, డేరా సమస్తం కూడా ఆకోరు లోయలో పడేశారు. రాళ్లతో కొట్టి వారిని చంపేశారు. ఎక్కడైతే పాపం ఉంటుందో, ఎక్కడైతే అపవిత్రత ఉంటుందో, ఎవరైతే పాపమును ప్రేమించి దాన్ని అనుభవిస్తారో అలాంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా తోడై ఉండడు. వారి వల్ల కుటుంబానికి నష్టం, సమాజానికి నష్టం, సంఘానికి నష్టం. శాపగ్రస్తమైంది మీ మధ్యను తీసివేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను అని దేవుడు తెలియజేశాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినాలి అంటే, దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ప్రభుకు ప్రార్థన చేయవాళ్ళు ఇలాంటి వాళ్ళు అవసరం. ఇలా చేస్తే దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆయన కాపాడుతాడు. అలా కాకుండా పరిసయ్యుని ప్రార్థన ఉంది కదా, పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, దేవుడు తన మనవి ఆలకించలేదు. సుంకరి ప్రార్థన చేశాడు, దేవుడు తన మనవిని ఆలకించినాడు. కాబట్టి పరిశుద్ధులైన మనము ప్రార్థన చేస్తే దేవుడు మనకు ప్రార్థన వింటాడు, మనకు తోడై ఉంటాడు. సంగతి మనం గ్రహించి ప్రార్థనలో మనము ముందు కొనసాగేవారుగా ఉండాలని
దేవుని వాక్యం మనకు చెప్తుంది. అలా చేయుటకు దేవుడే మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు అందించిన శ్రేష్టమైన సందేశం దీవించి ఆశీర్వదించండి. దేవా, ఆకాను తాను పాపం చేయటం వల్ల ఇశ్రాయేలీలలో 36 సైనికులు మరణించారు. అపజయం కలిగింది. నాయనా, ఆ విధంగా మా స్థానిక సంఘములో ఇలాంటి వారు ఉండకుండా కృప చూపించండి. మేమందరం కూడా నిబంధనను మీరకుండా, నీ మాట త్రోసివేయకుండా వాక్యానుసారంగా జీవించుటకు మీ కృప దయచేసి కరుణించి కనికరించండి. విశేషించిన ఆయన మరి ప్రార్థనలో మేము ఎక్కువగా నీతో ఉండే భాగ్యము దయచేయండి. ప్రార్థన చేస్తూ నీ నిత్యరాజ్యములో పరలోక పట్టణానికి ప్రవేశించుట కృప దయచేసి కాపాడి సహాయపడుమని, సంఘము దీవించుమని, ఆశీర్వదించుమని, పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులను జ్ఞాపకం చేసుకొని కాపాడి కృప చూపించి దర్శించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.